ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం కూటమి అక్కడ భారీ మెజారిటీతో అక్కడ నెగ్గిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. కూటమి విజయం తర్వాత చంద్రబాబుకి తొలిసారి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. చంద్రబాబుకి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల విభజన హామీలు, రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం చేసుకుందామని చంద్రబాబుని కోరినట్టుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. కూటమి విజయం తర్వాత చంద్రబాబుకి మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. చంద్రబాబుకి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల విభజన హామీలు, రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం చేసుకుందామంటూ కూడా చంద్రబాబుని కోరినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ కొన్ని సమస్యలకు సంబంధించి, ఎందుకంటే గత 10 ఏళ్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా జలాల విషయంలో, కృష్ణా జలాల విషయంలో కావచ్చు, గోదావరి జలాల విషయంలో, ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో ఎటువంటి ఇష్యూస్ తలెత్తుతున్నాయో, సో అటువంటి వాటికి సంబంధించి జలాల విషయంలో కావచ్చు, దాంతోపాటు మరికొన్ని సమస్యలు, విభజన సమస్యల విషయంలో వాటిని పరిష్కారం చేసుకుందామంటూ కూడా ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎప్పుడు భేటీ కాబోతున్నారు, ఎప్పుడు భేటీకి కూర్చోబోతున్నారు అనే అంశానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇదే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు ఎటువంటి రిలేషన్స్ ఉంటాయి, ఎటువంటి రిలేషన్స్ ఇంకా ఇంకా హైప్ ఎక్కడ క్రియేట్ అవుతున్న అంశానికి సంబంధించి ఆ డిస్కషన్ స్టార్ట్ అవుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సార్ త్వరలో కలుద్దామంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడుకి చెప్పినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఎలా ఉన్నారు అంటూ కూడా ముందు ప్రశ్నను అడిగి ఆ తర్వాత శుభాకాంక్షలు తెలిపినట్టుగా తెలుస్తోంది. కూటమి విజయం తర్వాత చంద్రబాబుకి తొలిసారి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. చంద్రబాబుకి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల విభజన హామీలు, రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం చేసుకుందామంటూ కూడా చంద్రబాబుని కోరినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ భేటీ కీలక భేటీ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఇటు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్న పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య కూడా రిలేషన్ బాగుంటుంది అనే మాట చాలా జోరుగా విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆ భేటీ ఎప్పుడు జరగబోతోంది అనే ఉత్కంఠకర చర్చ మాత్రం ప్రారంభమైంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇటు నారా చంద్రబాబు నాయుడు కూడా భేటీ కాబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులుగా భేటీ కాబోతున్నారు అనేది అందుతున్న సమాచారం. ఎప్పుడు భేటీ కాబోతున్నారు? ఎగ్జాక్ట్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు రేవంత్ భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలి, సహకరించాలి అనేటువంటిది ఆయన ఫోన్ చేసి అభినందనలు తెలుపుకునే ఈ సమస్యల గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. సో మొదటి నుంచి కూడా దీనికి సంబంధించి చర్చ కొనసాగుతా ఉంది. కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించి ఎవరు వచ్చే అవకాశం ఉందనేటువంటిది మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా కూడా రేవంత్ రెడ్డి జవాబిచ్చారు. అక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆవిష్కృత సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇంకా పరిష్కారం కానటువంటి సమస్యలపైన ఫోకస్ చేస్తాను, ఖచ్చితంగా మాట్లాడతాను, వాటిపైన పరిష్కార దిశగా అడుగులు వేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు. సో ఇప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రికి కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడుకి కాల్ చేయడము, ఇవన్నీ మాట్లాడడం, అభినందనలు తెలపడము, రాష్ట్ర సమస్యలపైన పరిష్కారం దిశగా అడుగులు వేయాలనేటువంటి సలహా కోరడము, ఇవన్నీ చర్చనీయాంశంగా మారింది. కాకపోతే పొలిటికల్ సర్కిల్లో గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశాడు రేవంత్ రెడ్డి. టీడీపీలో జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అప్పుడు టీడీపీలో పనిచేసినటువంటి సాన్నిహిత్యం ఉంది. ఎమ్మెల్యేగా గెలిచారు రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నప్పుడు. వారిద్దరి మధ్య గురు శిష్యుల అనుబంధము అనేటువంటిది ప్రచారం మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో మాట్లాడినటువంటి
ఫోన్ కాల్ ప్రస్తుతం దానికి సంబంధించిన సమాచారం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారింది. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చేటువంటి రోజుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఇలాంటి సత్సంబంధాలు ఉంటాయి అనేటువంటిది, నీటి పంపకాలకు సంబంధించి ప్రాజెక్టుల విషయం కావచ్చు, ఆవిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు. ఇప్పటికీ 10 సంవత్సరాలు పూర్తయింది, ఉమ్మడి రాజధాని కంప్లీట్ అయింది, అది స్వాధీనపరచుకుంటామని రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు కేటాయించినటువంటి బిల్డింగ్స్ కానీ ఇతరత్ర సదుపాయాలని కానీ మొన్నటితో పూర్తయ్యాయి. జూన్ 2తో 10 సంవత్సరాలు పూర్తయింది. సో వీటన్నిటిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్కి సంబంధించినటువంటి అంశంపైన కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. తెలంగాణకు రావాల్సినటువంటి తర్వాత ఆంధ్రప్రదేశ్కి కేటాయించినటువంటి వాటి అన్ని అంశాలపైన దృష్టి ఉంటుంది. తర్వాత ఉద్యోగులకు సంబంధించి ప్రధానమైనటువంటి ఇష్యూ 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు కొద్దిమంది ఆంధ్రాలో పనిచేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది, కొద్దిమంది ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటన్నిటిపైన పరిష్కారం దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. విద్యుత్ సమస్యలు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యుత్ సమస్యలు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఆస్తుల పంపకాలకు సంబంధించి ఇంకా కొంచెం క్లారిటీ వచ్చేది ఉంది. వీటన్నిటిపైన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకునే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఇప్పుడే చర్చ ప్రారంభమైంది. దానికి మొదటి అడుగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేశారు, ఫోన్ చేశారు, అభినందించారు. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు కాల్ చేయలేదు, విష్ చేయలేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అంటే పక్క రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి సాధారణంగా ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా ముఖ్యమంత్రి అయితే సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని కట్టసి కనుక కాల్ చేయలేదంటూ రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడారు. ఇప్పుడు అలా కాకుండా అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి ఇక్కడ ఆయన ఆ సంప్రదాయాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు, ఫోన్ చేశారు, మాట్లాడారు, అభినందించారు, సమస్యల పరిష్కారం కోసం దిశగా అడుగులు వేయాలంటూ రిక్వెస్ట్ చేశారు. సో ఈ అంశం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి కాల్ చేసి విచ్ చేయడము, సమస్యలపైన మాట్లాడడం, గురువుకి శిష్యుడు కాల్ చేశాడు అనేటువంటిది ఆల్రెడీ సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. ఇద్దరు ఒక పార్టీలో కలిసి పనిచేసినప్పటికీ కూడా గురు శిష్యుల అనుబంధంగా ఎక్కువగా బయట ప్రచారం ఉంటుంది కాబట్టి రేవంత్ చంద్రబాబుకు కాల్ చేయడం పైన ప్రస్తుతం దీనిపైన పొలిటికల్ సర్కిల్లో చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. కూటమి విజయం తర్వాత చంద్రబాబుకి తొలిసారి ఫోన్ చేశారు రేవంత్. చంద్రబాబుకి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల విభజన హామీలు, రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం చేసుకుందామంటూ కూడా చంద్రబాబుని కోరినట్టుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి.